ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క కృప, దేవుని కనికరం మనలను నేటి వరకు భద్రపరిచింది, క్షేమమునిచ్చింది, ఆరోగ్యంనిచ్చింది. మనకు మరొక దినాన్ని ఇచ్చి ఈ దినమందు ప్రభుని మనము స్తుతించినట్లు, ప్రభుని మనం కీర్తించినట్లు, ప్రభుకి ఇష్టలుగా మనం జీవించినట్లు ప్రేమతో ప్రభు మనకి ఈ దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, దేవునికి కృతజ్ఞులముగాను, పాపమున లోకమును జయించి దేవునికి ఇష్టలుగా మనం జీవించే కృప ప్రభు మనకిచ్చినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు రెండవ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా వ్రాయబడుతున్నది: మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము మనకి ఉదయకాలం సెలవిస్తున్నటువంటి మాట ఏమిటని మనం చూచినప్పుడు, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, యెహోవా మీ కార్యమును, దేవుడు మన కార్యమునట ఆయన సఫలము చేసేటువంటి దేవుడిగా ఆయన కనబడుచున్నాడని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన దేవుడట మన కార్యమును సఫలము చేసేటువంటి దేవుడై ఉన్నాడు కనుక మీ కార్యమును మీరు ప్రారంభించినటువంటి దాన్ని పూర్తి చేసి నెరవేర్చి దాన్ని స్థిరపరిచే దేవుడై ఉన్నాడు కనుక మీరు బలహీనులు కాక, మీరు అధైర్యపడక, మీరు ధైర్యము తెచ్చుకునండి అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవునామానికి మహిమ కలుగునగాక. మన యొక్క ఆత్మీయ జీవితాలట ఎప్పుడు కూడా మనం బలహీనముగా కాకూడదట. ధైర్యము వహించి యెహోవా మన పక్షమున ఉన్నాడు కనుక, ఆయన మన కుడి ప్రక్కన నిలవబడి ఉన్నాడు కనుక, ఆయన మన పక్షమున యుద్ధము చేసేటువంటి దేవుడై ఉన్నాడు కనుక మనం బలహీనము కాక, మనము అధైర్యపడక ధైర్యము వహించేటువంటి వారముగా మనం ఉండాలి. ఎందుకనగా ఆయన మన పక్షముగా కార్యము సఫలము చేసేటువంటి దేవుడట. మన పక్షముగా యుద్ధము చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మన పక్షముగా పోరాడేటువంటి దేవుడై ఉన్నాడు. మన పక్షముగా తండ్రి సుముఖములో ఆయన నీ నిమిత్తము, నా నిమిత్తము, మనందరి నిమిత్తము దేవుడు విజ్ఞాపన చేయించు ఉన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుక ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము కనుక ఏ పరిస్థితిని చూచి కూడా మనము అధైర్యపడక బలహీనము అయిపోయేటువంటి వారముగా మనం ఉండకూడదట. ఎప్పుడైతే మనం బలహీనం అవుతామో, ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసమును మనము కోల్పోతామో, ఎప్పుడైతే దేవుని మీద నమ్మికను మనము కోల్పోతామో, ఎప్పుడైతే దేవుడు నా పక్షమున ఉన్నాడో, దేవుడు నా పక్షమున కార్యమును సఫలము చేయగలడన్నటువంటి ఆ నమ్మిక, అవిశ్వాసమును మనం విడిచిపెట్టి అధైర్యముతోనూ, అవిశ్వాసముతోనూ, కృంగుదలతోనూ ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుడు మన పక్షమున కార్యములను చేయలేడు. ఆయన యందు విశ్వాసము చూపలేని వారముగా మనం ఉన్నప్పుడు, ఆయనను నమ్మలేనటువంటి వారముగా మనం ఉన్నప్పుడు ప్రభు యొక్క శక్తిని మనము చూడలేం, ప్రభు యొక్క కృపను, ప్రభు యొక్క కనికరాన్ని మనము చూడలేం. కాబట్టి ఈ చివరి దినాల్లో, ఈ ఉదయకాలం ముందు దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము దేవునికి లోబడేటువంటి వారముగా, దేవుని యందు విశ్వాసం ఉంచేటువంటి వారముగా, అధైర్యపడక, కృంగిపోక, నిరాశపడక, బలహీనము కాక, ఆయన నా పక్షమున ఉన్నాడు అన్నటువంటి ధైర్యమును మనము కలిగి ఉండాలట. అప్పుడు ప్రభు కృపను మనం పొందుకొనగలుగుతాం, ప్రభు యొక్క కనికరాన్ని మనం పొందుకొనగలుగుతాం. అయితే దేవుడు ఎప్పుడు మన ఎడల కృప చూపించగలుగుతాడు? దేవుడు ఎప్పుడు మన ఎడల తన కార్యమును సఫలం చేయగలుగుతాడు?
దేవుడు ఇప్పుడు మన ఆత్మీయ జీవితాల్లో మన పక్షముగా ఉండి మన కార్యములను సఫలము చేసి మనకు జయమును అనుగ్రహించగలుగుతారనగా బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాము కదా ఇందాక. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 15వ అధ్యాయము 7వ వచనంలో మనము చూచాము, మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని మనము చదివాం. ఆ పై వచనాల్లో మనము చూచినప్పుడు తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను అని మనము చూస్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నీ శ్రమ దినమందట మనము దేవుణ్ణి వెతికినప్పుడట, దేవుని వైపు మనము మల్లుకొనినప్పుడట, దేవుని వైపు నీవు ఆధారపడి దేవుని మీద నీవు విశ్వాసం ఉంచి, ఆయనే నా నిరీక్షణ, ఆయనే నా పక్షముగా యుద్ధము చేయవాడు, నా ఆశ్రయము, నా దాగుచోటు, నా కొండ, నా కోటని దేవుని మీద మనం నమ్మకం ఉంచి ఆయన వైపు మనం మల్లుకునేటప్పుడట ఆయన మనకు ప్రత్యక్షమై నీ కార్యమును సఫలము చేసేటువంటి దేవుడై ఉన్నాడట. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని వైపు మనం మల్లుకునేటువంటి వాళ్ళముగా ఉండాలి. దేవుని వైపు మనం మల్లుకోవాలట. లోకం వైపు కాక, లోక ఆశల వైపు కాక, శరీరాశల వైపు కాక, లోకంలో ఉండేటువంటి ఆకర్షణీయమైనటువంటి వాటి వైపు కాక, మనము దేవుని వైపు మనము మల్లుకొని దేవుని మీద మన విశ్వాసం ఉంచి, దేవుని మీద మనం నమ్మికను ఉంచి, దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఆయన మన ఎడల గొప్ప కార్యములను చేయగలుగుతారు. ఆయన మన ఎడల శక్తి కలిగిన కార్యములను చేయగలుగుతారు. ఆయన మన ఎడల నీకు ప్రత్యక్షమై నీ కార్యమును సఫలము చేస్తారట. మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము కదా, తమ శ్రమ యందు, అక్కడ 4వ వచనంలో మనం చూచినప్పుడు, తమ శ్రమ యందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుద్ధకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను అని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. మనం ఆయన వెతకగలిగితే ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. మనం ఆయన వైపు తిరగగలిగితే ఆయన మన పక్షంలో గొప్ప కార్యములు చేయగలుగుతాడు. ఈ రోజుల్లో అనేక మంది లోకాన్ని ప్రేమించి, లోక ఆశలను కలిగి, శరీరాశలను కలిగి లోకం వైపు మల్లుకొని లోకమును సంపాదించుకున్నట్టు కొరకు, పాపమును సంపాదించుకున్నట్టు కొరకు, లోకములు ఉన్నతమైన వారులుగా పేరు ప్రఖ్యాతులను పొందుట కొరకు మరి దేని కొరకు పరుగులెత్తుతూ వాటి వైపు పరుగులెత్తుతూ ఉన్నారు, కానీ వాటి వైపు తిరుగుతున్నారు. కానీ ఈ రోజుల్లో దేవుని వెతకలేకపోతున్నారు, దేవుని కృపను పొందుకోలేకపోతున్నారు, దేవుని కనికరానికి రోజున అనేక మంది దూరం అయిపోతున్నారు. వీళ్ళారా, ఎప్పుడైతే దేవుని వైపు నీవు మల్లుకుండగలుగుతావో, ఎప్పుడైతే దేవుని మీద నీవు ఆధారపడి, దేవుని కృప మీద నీవు ఎప్పుడైతే ఆధారపడి, దేవుని శక్తి మీద ఎప్పుడైతే నీవు ఆధారపడి ఆయన మీద నీవు విశ్వాసం ఉంచుతావో, దేవుడు నీకు ప్రత్యక్షమై నీ శ్రమ దినమందు నీ శోధనలన్నింటినీ దేవుడు కొట్టివేసి నీ శ్రమలో నీకు జయమునిచ్చి నీ కార్యంలో సఫలం చేస్తాడట. కాబట్టి ఉదయకాలం ఈ చివరి దినాల్లో దేవుని యొక్క వాక్యం మనము లోబడి దేవుని వైపు మళ్ళుకొని పాపమును, లోకమును విడిచిపెట్టి, లోక ఆశలను విడిచిపెట్టి దేవుని వైపు మళ్ళుకొని ఉన్నప్పుడు మనము బలహీనం అవ్వమాట. నీవు ధైర్యము తెచ్చుకొని నీవు జయమును పొందుకొనగలుగుతావు. నీ కార్యములలో సఫలతను నీవు చూడగలుగుతావు. ఎందుకనగా దేవుడు మనకు ప్రత్యక్షమై మనకు బలమును అనుగ్రహించి, మనకు కృపను అనుగ్రహించి నిత్య జీవపు మార్గంలో ప్రభు మనల్ని నడిపిస్తారు. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఈ చివరి దినాల్లో దేవుని వైపు మనము తిరిగి దేవుని చిత్తమును నెరవేరుస్తూ, దేవునికి లోబడుతూ, దేవుని చిత్తానుసారంగా నడుచుకునే కృప ప్రభు మనకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళను మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ మాటల కొరకు నీకు స్తోత్రములు. ప్రభా, మీరు మా ఎడల కార్యమును సఫలము చేసేటువంటి దేవుడు అని మేము బలహీనము కాక ధైర్యము వహించి ప్రభా నీ యందు మేము విశ్వాసం ఉంచాలని, నీ వైపు మేము మల్లుకోవాలని, నీ మీద మేము ఆధారపడాలని ప్రభా నీ లేఖన భాగంలో మేము నేర్చుకొని చదువుకొని ఉండగా మా యొక్క ఆత్మీయ జీవితాల్లో నీ వాక్యములను స్థిరపరచండి.
ప్రభా, ఏ విషయంలో కూడా మేము బలహీనము కాక, ప్రభా, శత్రువుని చూచినప్పుడు, శ్రమను చూచినప్పుడు, అపవాది క్రియలను చూచినప్పుడు మేము బలహీనముగా కాక, మీరు మా పక్షమున యుద్ధము చేయుదురని ప్రభా, శ్రమలో మీరు మా పక్షమున తోడై ఉన్నదిరని నమ్మిక ఉంచి జయమును పొందుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించండి. అంటే సహాయం కనికరమును మాకు దయచేసి వాక్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి ప్రభా, వారి శ్రమల్లో, వారి కష్టంలో, వారి యొక్క శోధనలో, ప్రభా, వారికి ఇరుకులో, ఇబ్బందులో మీరే వారి పక్షముగా ఉండి వారికి జయమును అనుగ్రహించి వారికి ప్రత్యక్షమై నీ కృపను, నీ కనికరమునకు మమ్మల్ని అందరినీ పాత్రలుగా మార్చమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి, ఆమేన్.